ఫ్రెండ్స్ లారీ ఓనర్స్ అయితే చాలా టెన్షన్ పడతా ఉంటారు. వాళ్ళ బండి ఎక్కడుంది? ఎలా ఉంది? ఏం చేస్తుంది? ఎక్కడెక్కడ ఆగింది? దాని పరిస్థితి ఏంటని చెప్పి ఎప్పటికప్పుడు కంగారు పడతా ఉంటారు. అలాంటి డౌట్స్ అన్నీ పోగొట్టడానికి నేను మీ ముందుకి ఒక యాప్ తీసుకొచ్చానండి. అది ట్రక్స్ యాప్ అనమాట. ఈ యాప్‌లో టీయూ కవచ్ అనే ఒక ఆప్షన్ ఉందండి. అందులో వచ్చేసి మనకి 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటొచ్చేసి వెహికల్ ట్రాకింగ్ అండి. రెండోదొచ్చేసి వెహికల్ వెరిఫికేషన్. ఆ తర్వాత మూడోదొచ్చేసి డ్రైవర్ లైసెన్స్ వెరిఫికేషన్ అనమాట. సో, ఈ 3 ఆప్షన్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. వచ్చేసి వెహికల్ ట్రాకింగ్ అండి. సో, ఈ వెహికల్ ట్రాకింగ్ ఆప్షన్స్‌లోకి మీరెళ్ళిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుద్ది. ఇందులో మీరు యాడ్ వెహికల్ నంబర్ అన్న తర్వాత మీకు ఈ టైప్‌లో ఫార్మ్ వస్తదండి. ఈ ఫార్మ్ వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఫిల్ చేశాను గదా! ఫ్రమ్ ఎక్కడి నుంచి టు ఎక్కడి వరకు, ఆ తర్వాత మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత డ్రైవర్స్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత వెహికల్ నెంబర్ యాడ్ చేయాలి. స్టార్ట్ డేటు, ఎండ్ డేటు ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ చేస్తే మీ వెహికల్ ఎక్కడెక్కడ తిరుగుతుందనేది క్లియర్‌గా మీకైతే తెలిసిపోతుంది. చూస్తున్నారు కదా! ఇక్కడ మీ వెహికల్ ఎక్కడెక్కడ తిరుగుతుందనేది తెలుస్తుంది. సో, ఇక్కడ మీరు ప్రెజెంట్ ఢిల్లీ దగ్గర ఉన్నారు. ఆ తర్వాత ఆగ్రా వరకు అయితే బండి ఎళ్తదండి. అంతేకాదు ఆ పైన మీకు షేర్ ఆప్షన్ ఉంది. సో, ఈ షేర్ ఆప్షన్ ద్వారా మీ వెహికల్ ట్రాకింగ్ అనేది మీ ఓనర్‌కి షేర్ చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. సో, మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఎలా ఉన్నారు? సురక్షితంగా ఉన్నారా? లేదా? అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇంట్లో వాళ్ళకి అందుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి వెహికల్ వెరిఫికేషన్ అండి. సో, ఈ వెహికల్ వెరిఫికేషన్ అనే ఆప్షన్‌లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ మీరు మీ కమర్షియల్ వెహికల్ ట్రక్ నంబర్ యాడ్ చేస్తే చాలు. ఆ తర్వాత వెరిఫై అనే బటన్ నొక్కండి. నొక్కిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతది. చూడండి, మీరు జస్ట్ మీ వెహికల్ నెంబర్ యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఓనర్ నేము, వెహికల్ నెంబరు, ఆ తర్వాత చాసిస్ నెంబరు చూస్తున్నారు కదా! మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, బాడీ టైపు, రిజిస్ట్రేషన్ డేటు, తర్వాత నేషనల్ పర్మిట్స్ ఎక్కడెక్కడికున్నాయి. 5 ఇయర్స్ నేషనల్ పర్మిట్ అయితే ఉంది. ఆ తర్వాత మీకు అలాగ మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. చూస్తున్నారు కదా! ఇక్కడ ఫిట్‌నెస్ వ్యాలిడ్ అప్ టు ఎప్పటిదాకా మీకు ఫిట్‌నెస్ వ్యాలిడ్ ఉంటది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ అనేసి. సో, మీ వెహికల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వెహికల్ వెరిఫికేషన్‌లో అయితే ఉంటదండి. అంతే కదండీ! ఈ వెహికల్ వెరిఫికేషన్‌ని మీరు ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు. మీ ఓనర్‌తో షేర్ చేసుకోవచ్చు. లేపోతే ఓనర్ డ్రైవర్‌తో షేర్ చేసుకోవచ్చు. సో, దానివల్ల అప్‌డేటెడ్‌గా ఉంటాడనమాట డ్రైవరు. సో, ఎప్పుడు తడబడాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వెరిఫై డ్రైవర్ లైసెన్స్ అండి. సో, ఇందులో అయితే మీ బండి ఏ డ్రైవర్ అయితే ఎక్కబోతున్నాడో ఆ డ్రైవర్ లైసెన్స్‌ని మీరైతే వెరిఫై చేసుకోవచ్చు. ఎక్స్‌పైర్ అయిందా? లేదా? లేకపోతే దొంగ డ్రైవింగ్ లైసెన్స్‌తో వచ్చాడా? అనేది మీకు తెలిసిపోద్ది. సో, ఆ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతదండి. ఓపెన్ అయిన తర్వాత మీ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ నెంబర్‌ని జస్ట్ పైన మీరు ఎంటర్ చేయండి. ఆ తర్వాత డ్రైవర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా అందులోనే ఉంటది కాబట్టి అది కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత వెరిఫై అనే ఒక బటన్ నొక్కిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతదండి. ఆ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం వచ్చేస్తదనమాట. చూడండి, ఫస్ట్ డ్రైవర్ లైసెన్స్ నెంబర్ వచ్చింది. ఆ తర్వాత డ్రైవర్ డేట్ ఆఫ్ ఎక్స్‌పైరీ కూడా వచ్చింది. చూస్తున్నారు గదా! ఇది ఇంకా వ్యాలిడ్ అని జెప్పి గ్రీన్‌లో కూడా చూపిస్తుంది. ఆ తర్వాత లైసెన్స్ నంబరు, ఆథరైజేషన్ టు ద డ్రైవ్, ఆ తర్వాత ఇష్యూ అథారిటీ ఎవరిచ్చారు, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఇష్యూడ్, తర్వాత ఫాదర్ నేము, హస్బెండ్ నేమ్ మొత్తం అన్నీ ఇందులో అయితే మీకు ఉంటాయండి. సో, ఈ ఆప్షన్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతది. ఎందుకంటే మీ బండి ఎక్కే డ్రైవరు లైసెన్స్ వ్యాలిడ్‌గా ఉందా? లేకపోతే ఎక్స్‌పైర్ అయిపోయిందా? అనేది మీకు ఇందులో తెలిసిపోతుంది.